Hi, this is Priya. Welcome to Direct News. వాడుతున్నారా మరి వాడాలి. మన పోలీస్ హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తున్నారా? ఆర్ఎండ్బి వాళ్ళు మీరు చూస్తున్నారా? వాళ్ళని ఈవెన్ వర్క్ వాళ్ళు చేస్తున్నా మనం చూసుకున్నాడు క్వాలిటీ ఆఫ్ వర్క్. వింటర్ కోట్ వాడుతున్నారా మరి వాడాలి. ఇప్పుడు బిల్డింగ్ వర్క్ నడుస్తుందా? ఏ స్టేజ్ లో ఉంది? टू वुमेन पीसेस 10 पीसेस 10 एचेस आपका इंस्पेक्शन के लिए हाजिर है श्रीमान। ఓకే डिमांड सर्विस ఇంకా 2 years మొత్తం రకాలు జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పాలక్వీడ్ పోలీస్ స్టేషన్ ని ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. 2025వ సంవత్సరంలో మనకు పాలకీడు పోలీస్ స్టేషన్ సంబంధించి నేరాలు ఎన్ని నమోదైనాయి, ఆ నేరాలలో తీవ్రమైన నేరాలు ఏమున్నాయి, మహిళల పట్ల బాల బాలికల పట్ల ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల ఎన్ని కేసులు నమోదైనాయి, వాటి మీద దర్యాప్తు ఎంత వేగంగా జరుగుతుంది,
అదేవిధంగా తీవ్రమైనటువంటి నేరాలు ఎన్ని జరిగినాయి, దొంగతనాల కేసులు ఎన్ని జరిగినాయి, వీటన్నిటి మీద కూలంకషంగా ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాలకీడు పోలీస్ స్టేషన్ అనేది కొత్తగా ఏర్పడ్డ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనకు ముఖ్యంగా జాన్పాడ్ దర్గా మనకు పెద్ద డివోషన్ ప్లేస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మూసీ పరివాహక ప్రాంతం ఉంది. ఈ ఏరియాలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులు ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ పాల్పడకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. పాలకీడు పోలీస్ స్టేషన్ పరిధిలో మనం ఈ యొక్క సీసీటీవీల ప్రాజెక్ట్ కింద మనం సుమారు 60 కెమెరాలని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇవే కాకుండా అన్ని గ్రామాలలో ఉన్న నూతనంగా ఏర్పడినటువంటి పాలక వర్గాలు ఉన్నాయి. ఆ పాలక వర్గాలు కూడా ప్రజల సేఫ్టీ సెక్యూరిటీకి పోలీస్ తోటి సమన్వయం చేసుకొని ప్రతి విలేజ్ లో సీసీటీవీలు పెట్టేటట్టు సర్పంచులని వాళ్ళ యొక్క పాలక వర్గాన్ని మనం పోలీస్ ద్వారా ఈ సీసీటీవీలు ఏర్పాటు చేసే విధంగా మనం ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి ఈ పోలీస్ స్టేషన్లో రికార్డుల మెయింటెనెన్స్ ను కూడా మనం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సిబ్బంది యొక్క పనితీరును కూడా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం పాలకీడు పోలీస్ స్టేషన్ని ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. 2025వ సంవత్సరంలో మనకు పాలకీడు పోలీస్ స్టేషన్ సంబంధించి నేరాలు ఎన్ని నమోదైనాయి, ఆ నేరాలలో తీవ్రమైన నేరాలు ఏమున్నాయి, మహిళల పట్ల, బాల బాలికల పట్ల, ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల ఎన్ని కేసులు నమోదైనాయి, వాటి మీద దర్యాప్తు ఎంత వేగంగా జరుగుతుంది, అదేవిధంగా తీవ్రమైనటువంటి నేరాలు ఎన్ని జరిగినాయి, దొంగతనాల కేసులు ఎన్ని జరిగినాయి, వీటన్నిటి మీద కూలంకషంగా ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాలకీడు పోలీస్ స్టేషన్ అనేది కొత్తగా ఏర్పడ్డ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనకు ముఖ్యంగా జాన్పాడ్ దర్గా మనకు పెద్ద డివోషన్ ప్లేస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మూసీ పరివాహక ప్రాంతం ఉంది. ఈ ఏరియాలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులు ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ పాల్పడకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. పాలకీడు పోలీస్ స్టేషన్ పరిధిలో మనం ఈ యొక్క సీసీటీవీల ప్రాజెక్ట్ కింద మనం సుమారు 60 కెమెరాలని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇవే కాకుండా అన్ని గ్రామాలలో ఉన్న నూతనంగా ఏర్పడినటువంటి పాలక వర్గాలు ఉన్నాయి. ఆ పాలక వర్గాలు కూడా ప్రజల సేఫ్టీ సెక్యూరిటీకి పోలీస్ తోటి సమన్వయం చేసుకొని ప్రతి విలేజ్ లో సీసీటీవీలు పెట్టేటట్టు సర్పంచులని వాళ్ళ యొక్క పాలక వర్గాన్ని మనం పోలీస్ ద్వారా ఈ సీసీటీవీలు ఏర్పాటు చేసే విధంగా మనం ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి ఈ పోలీస్ స్టేషన్లో రికార్డుల మెయింటెనెన్స్ ను కూడా మనం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సిబ్బంది యొక్క పనితీరును కూడా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం